హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద మార్వెల్స్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు అమౌంట్ కట్టి చూడాలన్నమాట. సో మీరు చూడరని నాకు తెలుసు. ఫ్రీ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. డైరెక్టెడ్ బై నియా డకోస్టా, లేడీ డైరెక్టర్. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన 33rd ఫిల్ము. రన్ టైం 1 hour 45 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. మసాలా సీన్స్ అన్నవి ఏమీ ఉండవు. కానీ ఈ మూవీ చూసే ముందు మాత్రం కెప్టెన్ మార్వెల్ అండ్ మిస్ మార్వెల్ చూసిన వారికి మాత్రమే అర్థమవుద్ది. ఎందుకంటే ఇది సీక్వెల్ కాబట్టి. లేదంటే మీరు జుట్టు పీక్కొని బుర్ర బాదుకోవాలంతే. ఈ మధ్య MCU నుండి వచ్చిన ఎకో సిరీస్ని కూడా మనం రివ్యూ చేసాం. నేను థియేటర్లో చూడలే, ఇప్పుడు OTTలో చూశాక నాకు ఎలా అనిపించింది ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీస్ వస్తే మీకు పక్కాగా రివ్యూ ఇస్తా. అది ఏ కంట్రీ మూవీ అయినా పర్లేదు. ముందైతే ప్లాట్ ఏంటో చూద్దాం. ఏ సూపర్ హీరో మూవీ అయినా సరే ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే ఒక విలన్, దాని నుండి హీరో లేదా హీరోయిన్ టీం ఎలా యూనివర్స్ని కాపాడారు అనేదే ఉంటుంది. మిస్ మార్వెల్ ఎక్కడి నుండి ఎండ్ అయిందో ఈ మూవీ అక్కడ నుండే స్టార్ట్ అవుద్ది. మన కెప్టెన్ మార్వెల్ క్రీ సామ్రాజ్యానికి దారి తీసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నాశనం చేస్తుంది. ఈ క్రీ సామ్రాజ్యం అనేది క్రీ యొక్క హోమ్ వరల్డ్. దీనివల్ల హలా గ్రహంపై గాలి, నీరు, సన్లైట్ ఇవన్నీ కోల్పోయి గ్రహం కూడా 30 years వరకు అక్కడ నివసించడానికి అయితే పనికి రాదు. అయితే క్రీ యొక్క కొత్త లీడర్ డార్బెన్, ఆవిడ లేడీ విలన్, ఒక బ్యాండ్ అయితే కనుగొంటుంది. సో ఈ బ్యాండ్ వల్ల స్పేస్లో వేగంగా ట్రావెల్ చేయడానికి ఒక కొత్త నెట్వర్క్ కనెక్ట్ అయ్యే విధంగా పోర్టల్ని తెరవడానికి ఉపయోగిస్తుంది. ఇంకో బ్యాండ్ మాత్రం కమలా ఖాన్ దగ్గర ఉంటుంది. దీనివల్ల మార్వెల్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. దీనివల్ల ప్రపంచానికి కూడా ముప్పు ఉంది. మరి ఆ లేడీ విలన్ని అడ్డుకోవడానికి మార్వెల్స్ అందరూ కలిసి ఏం చేశారు అనేదే మూవీలో ఉంటుంది. మరి ఈ మూవీ చూశాక ఈ మార్వెల్ ఎండ్ గేమ్తోనే ఎండ్ అయిపోయిందా లేదా ఐరన్ మ్యాన్తోనే చచ్చిపోయిందా? ఇది మార్వెల్ మూవీ అని చూస్తే ఇది మార్వెల్ కాదు, ఇది ఒక పెద్ద బోర్వెల్ అంటే బాగుంది, అంటే బోర్ కొట్టడంలో బాగుంది. ఫస్ట్ 35 minutes వరకు పర్లేదులే, ఒక 2 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనిపించింది. దాని తర్వాత దండం పెట్టేయాలి భయ్య. OTTలో చూసినా నాకైతే అస్సలు నచ్చలేదు. స్టోరీ అయితే జీరో, ఎక్కడ కూడా ఎంగేజింగ్గానూ లేదు, ఎంటర్టైన్మెంట్ అస్సలే లేదు, ఇంట్రెస్ట్ రాలేదు చూడడానికి. అసలు ఏదో తీయాలని తీసారా మార్వెల్ స్టూడియోస్ అని అనిపించింది. స్టోరీ లేనప్పుడు మంచి కంబ్యాక్తో రావాలి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఇంకా దారుణం. ఆ కచేరీలు ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, ఆ స్ట్రీట్ డ్యాన్స్ల ఆటలు, ఇక విలన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అస్సలు సెట్ అవ్వలేదు, వీకెస్ట్ విలన్ అనమాట. మరి ఇలాంటి మూవీని OTTలో ఉంది కదా అని 1 time చూడండి అని కూడా చెప్పను. లేదా మీకు నెగిటివ్గా మాట్లాడితే నచ్చదని ఒకసారి ట్రై చేయండి అని చెప్పాలా? మూవీలో నాకు ఏదైనా నచ్చాయంటే మాత్రం అమ్మాయిలు కత్తిలాగా ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ కూడా కత్తిలాగా ఉంది. యాక్టర్స్ అందరు కూడా బాగానే చేశారు. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, నైస్ బీజియం, ఇక VFX వర్క్. మార్వెల్ కాబట్టి ఎలాగో సూపర్గా ఉంటుంది. కానీ ఒక్క గ్రాఫిక్స్తోనే మూవీ మొత్తం లాగించేయాలంటే ఎలా భయ్యా? అసలు స్టోరీలో దమ్ము లేకపోతే. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.